ఒక చిన్న గ్రామంలో వినాయక చవితి రోజు చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఇల్లు పూలతో, పండ్లతో అలంకరించి చిన్నారులు గట్టిగా గణపతి బప్పా మోరియా అంటూ ఉత్సాహంగా తిరుగుతారు. అందులో రాము అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. అతనికి పెద్ద విగ్రహం పెట్టే స్థోమత లేకపోయినా తన చేతితో మట్టి తీసుకుని చిన్న గణేశుడి విగ్రహాన్ని మలిచాడు. దానిని పూలతో అలంకరించి ఒక చిన్న దీపం వెలిగించి తన హృదయపూర్వకమైన భక్తితో పూజ చేశాడు. రాత్రి అందరూ పెద్ద పెద్ద పండుగ చేసుకుంటున్నప్పుడు రాము మాత్రం తన చిన్న విగ్రహం ముందు కూర్చుని గణేశుడికి పాట పాడుతూ పూజ కొనసాగించాడు. ఆ భక్తికి ముగ్ధుడైన వినాయకుడు స్వప్నంలో రాముని వద్దకు వచ్చి, "నీ ప్రేమే నాకు అతి పెద్ద పూజా కానుక" అని చెప్పి అతనికి జ్ఞానం, ధైర్యం, ఆనందం అనుగ్రహించాడు. అప్పటినుంచి రాము తన గ్రామంలో అందరికీ స్ఫూర్తిగా మారాడు. పూజలో వైభవం కాదు, హృదయ భక్తి ముఖ్యం అని అందరికీ చెబుతూ ఉండేవాడు. Subscribe now and stay blessed.